శ్రీ గురుదత్త. ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త. ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. సర్వధర్మాన్ పరిత్యజ్య. భగవద్గీత 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, మహామంత్రం. శ్రీకృష్ణ పరమాత్మ ఫైనల్ ప్రామిస్ అన్నమాట ఇది. దీని యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క వివరణ. కృష్ణుడు 700 శ్లోకాలు చెప్పి చివరికి అర్జున ఇదొక్కటి చాలు అని ఇచ్చిన మాస్టర్ కీ అనమాట. దీన్ని చరమ శ్లోకం అంటారు. చివరి మాట ఫైనల్ సొల్యూషన్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా. సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాన్ అంటే అన్ని ధర్మాలను, అన్ని కర్తవ్యాలను, అన్ని పనులను పరిత్యజ్య పూర్తిగా వదిలిపెట్టి సరెండర్ అయిపో. మామేకం ఒక్క నన్ను మాత్రమే. శరణం వ్రజ శరణం వేడు, నమ్ముకో, నీవే దిక్కు అనుకో. అహం నేను శ్రీకృష్ణుడిని, త్వా నిన్ను, సర్వపాపేభ్య అన్ని పాపాల నుండి, అన్ని బాధల నుండి, మోక్షయిష్యామి విముక్తుణ్ణి చేస్తాను, విడిపిస్తాను. మాసుచహ దుఃఖించకు, ఏడవకు, ఇంక బాధపడకు, భయపడకు. అన్ని ధర్మాలను, అన్ని కర్తవ్యాలను వదిలిపెట్టి ఒక్క నన్ను మాత్రమే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి, అన్ని బంధాల నుండి, అన్ని బాధల నుండి విడిపిస్తాను, దుఃఖించకు అంటున్నాడు. కురుక్షేత్రం అయిపోయింది, యుద్ధం అయిపోయింది. అర్జునుడు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నేను క్షత్రియ ధర్మం చెయ్యాలా, సన్యాసం తీసుకోవాలా, యజ్ఞం చెయ్యాలా, దానం చెయ్యాలా, నేను కొడుకుని, భర్తని, క్షత్రియుణ్ణి, శిష్యుణ్ణి, ఐడెంటిటీలు ఇవి. 100 కర్తవ్యాలు మోస్తూ చస్తున్నావు, వదిలేయి. నేను ఉద్యోగిని, తండ్రిని, కొడుకుని, అల్లుడిని, లోన్ కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పరువు కాపాడుకోవాలి. ఈ టెన్షన్స్ మూట దించేయాలి, ఈ టెన్షన్ల మూట దించేయాలి. బాధ్యత వదిలేయని కాదు, నేను చేస్తున్నాను అనే అహంకారం వదిలే అంటున్నాడు స్వామి. నా తెలివి, నా బలం, నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ని వదిలేయి. మామేకం శరణం వ్రజ, ఒక్కన్ని నమ్ముకో, భగవంతుని నమ్ముకో. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, నేనే గ్యారంటీ. ఇది కృష్ణుడు సంతకం. అర్జున, నువ్వు యుద్ధంలో 1,000,000 మందిని చంపినా ఆ పాపం నేను తీసుకుంటాను, నిన్ను మోక్షానికి తీసుకెళ్తాను. గతంలో తప్పులు చేశాను, అప్పులు చేశాను, మోసం చేశాను, ఇక నా లైఫ్ వేస్ట్ అనకండి. కృష్ణ, నా పాత అకౌంట్ క్లోజ్ చేయి, కొత్త అకౌంట్ నీ పేరు మీద ఓపెన్ చేయి. మోక్షయిష్యామి, ఆయన మోక్షయిష్యామి అంటే క్లియర్ చేస్తాడు, క్లియర్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. మాసుచహ ఏడవడం ఆపు, ఇది ఆర్డర్. ఇక దుఃఖించకు, భయపడకు, గిల్ట్గా ఫీల్ అవ్వకు, ఎందుకంటే నేనున్నాను. స్వామి ఉన్నాడు. రాత్రి 2 గంటలకు మెలకువ వస్తుంది, బాధ గుర్తొస్తుంది, దుఃఖం వస్తుంది, భయం వస్తుంది. వీటన్నిటితో మీరు ఏడుస్తున్నారా? కృష్ణుడు మీ పక్కన కూర్చొని మాసుచహ ఏడవకురా, నేను చూసుకుంటానంటున్నాడు. వినిపించుకోండి, అర్థం చేసుకోండి, నమ్మండి. ఒకడు పీకల్లోతు నీళ్ళలో మునిగిపోతున్నాడు, వాడు ఈత కొడుతున్నాడు, అరుస్తున్నాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు, కానీ మునిగిపోతూనే ఉన్నాడు. ఒక ఆయన వచ్చి చెయ్యవు అన్నాడు. వీడు నన్ను ఎలా కాపాడుతావు, నువ్వెవరు, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని డౌట్ పడుతున్నాడు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, అర్జున, నువ్వు సంసార సాగరంలో మునిగిపోతున్నావు, నేను చేయి చాపాను. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈత కొట్టడం ఆపు. మామేకం శరణం వ్రజ, నా చేయి పట్టుకో. మాసుచహ ఇక ఏడవకు, నేను ఒడ్డుకు చేరుస్తాను.
మీరు ఈత కొట్టడం ఆపి కృష్ణుడు చేయి పడతారా, లేక మీరే కొట్టుకొని చేస్తారా అని పరమాత్మ చెబుతున్నాడు. నా చెయ్యి పట్టుకోండి, సరెండర్ అవ్వాలి. ఈ రోజు నుండి నా టెన్షన్స్, నా అప్పులు, నా బాధలు, నా భయము, నా రోగాలు అన్నీ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య నీకు ఇచ్చేస్తున్నాను స్వామి. మామేకం శరణం వ్రజ, నువ్వే నాకు దిక్కు, మా శుచః, ఇక నేను ఏడవను అని మనం సంతకం చేసేయాలి, కృష్ణ పరమాత్మకి ఇచ్చేయాలి. మన బరువంతా కృష్ణుడి మీద ఉంది. ఇంకా హాయిగా మనం స్వామిని ప్రార్థన చేసుకుంటూ, స్వామి నామాన్ని చేసుకుంటూ, స్వామి రూపాన్ని చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడపాలి. భగవంతుడు అంత మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. భగవంతుడు అంత మనకు ఒక గొప్ప స్థితిని కల్పిస్తున్నాడు. కాబట్టి నమ్మి, విశ్వసించి, భయపడకుండా ధైర్యంతో భగవన్నామ స్మరణ చేస్తుండాలి. యోగక్షేమం వహామ్యహం. భయపడకు, జీవితంలో హాయిగా ధైర్యంగా ఉండు. భగవన్నామస్మరణకు మించింది లేదు. నామస్మరణ చేస్తూ ఉండాలి. భగవన్నామస్మరణ చేయండి, భగవంతుని నమ్మండి, విశ్వసించండి. స్వామి అన్ని విధాల ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త.